డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన శ్వేతపత్రాల విడుదల వ్యవహారం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది. అసెంబ్లీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల రంగాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. అయితే 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టడానికి మాత్రమే శ్వేతపత్రాలను ప్రవేశపెట్టామని, ఎవరినో కించపరచడానికో అవమానించడానికో కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులను అడ్డుగా చూపిస్తూ తాము ప్రకటించిన 6 గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదన్నారు సీఎం రేవంత్. వాటిలో ముందుగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రాన్ని గమనిస్తే అందులో 1956, 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో వివరించారు. 2014 నుంచి 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులను ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 75,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే గత 10 ఏళ్లలో అది 10 రెట్లకు పైగా పెరిగి 7 లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం కింద తెచ్చిందే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికళ్లు, సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి 1,30,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల ద్వారా మరో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతోందని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటే మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమని అంచనా. మరో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెస్తే తప్పు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే పరిస్థితి లేదని అందులో వెల్లడించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, ఏకంగా 20% వరకు తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తే ఖర్చు చేసింది 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించింది. ఇక తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు, వడ్డీ కూడా ఏటికేడు భారీగా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీయే 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై, అలాగే నిన్న విద్యుత్ రంగంపై కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. దీనిపైన అసెంబ్లీలో కూడా వాడివేడిగా చర్చలు జరిగాయి. సో కంప్లీట్ మీ అనాలిసిస్ ఏంటి? తెలంగాణ ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడానికే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పటికే అద్భుతమైన అభివృద్ధి జరిగిపోయింది. పెద్ద ఎత్తున తాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామంటూ గత ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఆ తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రం ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా 6,71,757 కోట్ల రూపాయల అప్పులలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. ప్రతిరోజు అప్పు కోసం ఆర్బీఐ ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందంటూ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు వివరించడానికే తాము శ్వేతపత్రం విడుదల చేస్తున్నామంటూ అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణలో మొత్తం అప్పు 6,71,757 కోట్ల రూపాయలుంటే అదనంగా చెల్లించాల్సిన బిల్లులు కావచ్చు, అటు పౌర సరఫరాల శాఖ సబ్సిడీ కింద ఇచ్చిన బియ్యం, ఇతరత్ర ఖర్చులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి మరో 1,00,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా
తెలుస్తుంది. ఒక రకంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. ఎక్కడెక్కడి నుంచో కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి ఆ అప్పులన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు అనే అభియోగాలను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి రుజువులతో సహా ఆర్బీఐ ఇచ్చిన లెక్కలతో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఇక 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ఉచిత విద్యుత్తును కూడా ఇస్తున్నామంటూ పదే పదే అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే అటు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి, విద్యుత్ కూడా ఇవ్వదు అంటూ ప్రచారం చేశారు. కానీ అటు విద్యుత్ శాఖ వాస్తవ పరిస్థితిని కూడా ప్రజలకు వివరించడానికి అటు దానిపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. మొత్తం తెలంగాణ డిస్కంలన్నీ కూడా వాటిపైన 81,516 కోట్ల రూపాయల రుణభారం ఉందంటూ అందులో చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో దాదాపుగా 50,275 కోట్ల రూపాయల నష్టాలను ఈ డిస్కంలో మూటగట్టుకున్నాయంటూ కూడా అందులో వెల్లడించారు. 2014లో 12,186 కోట్ల రూపాయలు అప్పులుంటే ప్రస్తుతం అప్పులు 52,461 కోట్లకు చేరాయి. ఇంకా బయట ఉన్న కొనుగోళ్లకు సంబంధించి, బయట నుంచి చేసిన కొనుగోళ్లకు సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా లెక్కల ప్రకారమే తాము బయటపెడుతున్నట్లుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది. యూనిట్కు 20 వరకు పెట్టి కొన్నారు. వ్యవసాయ రంగ అంచనాలపైన వైఫల్యం చెందారు. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలే దాదాపుగా 43,000 కోట్ల పైచిలకు ఉన్నాయి. 43,770 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయిలే ఉన్నాయి. మొత్తం మీద ఈ రకమైన శ్వేతపత్రాలు విడుదల చేస్తే అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే అప్పులు కథ చెప్తున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కానీ ఈ లెక్కలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. గత ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఈ లెక్కలను ఇచ్చారు. ఆర్బీఐ నుంచి తీసుకున్న లెక్కల ప్రకారమే చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఇరిగేషన్ పైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి దాదాపుగా 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. 1,00,000 ఎకరాలకు పైగా తాగునీరు అందిస్తామని చెప్పారు. కానీ లెక్కల ప్రకారం కేవలం 40,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలిగారు. ఈ ఎత్తిపోతల వల్ల కూడా పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు కూడా బకాయి పడినట్లుగా చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద కూడా నీళ్లు అమ్ముతామంటూ పెద్ద ఎత్తున దీనిపైన కూడా అప్పులు తీసుకొచ్చారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ శ్వేతపత్రాలు అయితే విడుదల చేశారు. వీళ్ళు చేసింది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి లెక్కలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడానికే అసెంబ్లీ సాక్షిగా ఈ శ్వేతపత్రాలన్నింటినీ కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉంటుంది, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము. కానీ ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడం కోసమే ఈ శ్వేతపత్రాలు విడుదల చేశామంటూ చెప్పారు. విద్యుత్ రంగానికి సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటిదాకా సీఎండీగా ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం, ఆ రాజీనామాను ఆమోదించకుండా పూర్తి స్థాయి వివరాలన్నింటినీ కూడా ఇచ్చిన తర్వాతనే రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అన్ని ఫిగర్స్తో సహా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా అటు బయటపెట్టారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎంగా కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిపోయిందంటూ గతంలో అనేక ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అవినీతికి అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ కుంగుబాటుతో అటు ఎల్ఎన్టీ సంస్థ బాధ్యత తీసుకుంటుంది సంస్థ అని మొదటగా ప్రకటించారు. కానీ ఇటీవల ఆ సంస్థ తాము తిరిగి మరోసారి తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే తప్పితే తాము పనిచేయమంటూ యూటర్న్ తీసుకోవడం, దానిపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో ఆ మేడిగడ్డ పనులు కూడా ప్రారంభించిన పరిస్థితిని అయితే చూస్తున్నాం. మొత్తం మీద అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయిన పరిస్థితి ఉంది. త్వరలోనే దీన్ని ఒక గాడిన పెట్టడానికి కొంత సమయం పడుతుందంటూ అటు కాంగ్రెస్ నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ శ్వేతపత్రాలతో గత ప్రభుత్వం ఎటువంటి అవకతవకలకు పాల్పడింది, ఏం అక్రమాలకు పాల్పడింది అనేదంతా కూడా ప్రజలు
ప్రజల ముందుకైతే తీసుకొచ్చారు. ఇక తదుపరి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళ అక్రమార్కులపైన కూడా చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లపైన అటు జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు. వీటిలన్నిటిపైన త్వరలోనే విచారణ జరిపించి అసలు వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెడతాం. దీనిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అనేక అవకతవకలు పాల్పడిన అధికారులతో పాటు అప్పట్లో ఆ శాఖ నిర్వహించిన మంత్రులు తదితరులను అందరినీ కూడా బాధ్యులు చేస్తామంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక. థ్యాంక్ యూ పవన్.